హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లతా మాధురి బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి వైశాఖ మాసం శుద్ధ పాడ్యమి తర్వాత వచ్చే శనివారాల్లో మామిడి పళ్ళు వారం చేసుకుంటాం మేము. ఇవి నాకు ఫస్ట్ 3 వారాలు వచ్చాయి. 3 వారాల్లో 2 వారాలు అయితే నాకు వీలవలేదు, నేను చేయలేదు. 3వ వారాన్ని నేను పూజ చేసుకుంటున్నాను. ఎవరి ఆచారాలు పద్ధతులు వాళ్ళ ఇంటి విధానాల్లో వాళ్ళకు ఉంటాయి కదా, ఇంకా ఎవరింటి పద్ధతులు వాళ్ళకు కదా. మేమైతే పంచామృతం కూడా చేసి 3 భాగాలుగా చేసి దేవుడి దగ్గర పెట్టుకోవాలంట. ఇంకా అత్తయ్య చెప్పారు. ఇంకా అదే విధంగా నేను కూడా ఫాలో అవుతున్నాను. ఇక్కడ పంచామృతం కోసం పాలు, పెరుగు, పంచదార, తేనె, నెయ్యి అన్నీ వేసుకొని ఒకసారి అన్నీ కలుపుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని ఇక్కడ నేను వచ్చేసి గ్లాసుల్లో పోసుకొని 3 భాగాలుగా 3 గ్లాసుల్లో పోసుకొని దేవుడి దగ్గరకని ముందుగానే ప్రిపేర్ చేసి ఇలా పక్కన పెట్టేసుకుంటే మనకు పూజ చేసేటప్పుడు కంగారుగా ఏం లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇలాగా పూజకి 3 భాగాలుగా చేసుకున్నాను. ఇంకా పరమాన్నం కూడా చేసుకొని 3 ప్లేట్లు ఇలాగా ఈ విధంగా పరమాన్నాన్ని కూడా పెట్టేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పెసరపప్పు ఉంటుంది కదా, పెసరపప్పును కూడా ఈ విధంగా నానపెట్టుకున్నాను. ఈ వడపప్పు ఉత్తుదేం పెట్టకుండా కొద్దిగా బెల్లం పెట్టుకుంటున్నాను పైన. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడే ఇంకా మేము అరటిపళ్ళు కూడా 3 పెట్టుకుంటాము. అరటిపళ్ళు అలాగే మామిడి పళ్ళు ముందుగానే శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. వీటిని కూడా ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. ఈ మూడు దేవుళ్ళకి అన్నట్టు ఇంక ఈ విధంగా పెట్టుకుంటున్నాము. అదే పెద్దవాళ్ళకి మన పూర్వీకులకి అందరికి కూడా పెట్టుకుంటారు. ఊర్లో అయితే దేవుళ్ళు అన్నిటికి కూడా ఇచ్చుకుంటారు. ఇంకా ఈ విధంగా ఇవి సర్దుకున్నాక ఇక్కడ వచ్చేసి పూజ గదిని ముందుగానే అన్నీ శుభ్రంగా తుడిచేసి క్లాత్ పెట్టేసి ఇక్కడ పువ్వులన్నీ పటాలకు పెట్టేసుకొని దేవుడి పటాలకి ఈ విధంగా సర్దేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా పరమాన్నం, వడపప్పు అలాగే మామిడికాయలు అవన్నీ ఇక్కడ దేవుడి గుళ్ళో సర్దేసుకుంటున్నాను. ఈ విధంగా వచ్చేసి ముందుగా వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవికి పెట్టుకుంటున్నాను. అలాగే సింహాద్రప్పన లక్ష్మీనరసింహ స్వామికి అలాగే రాముల వారికి పెట్టుకున్నాను. మిగతా దేవుళ్ళకి కూడా ఇంకా పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా ఇంకా దీపారాధన చేసుకొని ముందుగా వినాయకుడికి పూజ చేసుకొని, ముందుగా వినాయకుడికి కదా ఏ పూజ అయినా మనం ముందుగా వినాయకుడికి పూజ చేసుకొని తర్వాత మిగతా దేవుళ్ళకి పూజ చేసుకోవాలి. ఏ విఘ్నాలు లేకుండా మంచిగా జరగాలి అని వినాయకుడికి దండం పెట్టుకొని ఇంకా నాకు వచ్చినటువంటి మంత్రాలు అన్నీ చదువుకున్నాను. ఇక్కడ 2 దీపాలు వెలిగించుకున్నాను. దీపాలు కూడా ఈ విధంగా 3 పెట్టేసుకున్నాను. ఇంకా నేను 2 వెలిగించుకొని దేవుడికి దీపాల తర్వాత ఇంకా మా ఆయనకి ఒక దీపం ఉంచాను వెలిగించడానికి. ఇంకా అతను కూడా పూజ చేసుకోమని చెప్పాను. అతను కూడా ఈ విధంగా పూజ అయితే చేసుకుంటారు. ఇంకా అతను పూజ చేసుకున్న తర్వాత ఇంకా వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర నామాలు ఉంటాయి కదా అవన్నీ చదువుకుంటాం ఇంకా ఇద్దరం కలిసి. కొద్దిగా నాకు మైండ్ ఈరోజు కొంచెం దినగా ఉంది, ఇంకా అందుకే ఇద్దరం కలిసి చదువుకుందామని అంటే సరే అనేసి ఇంకా అతను కూడా పూజ చేసేసుకున్నారు. పూజ చేసేసుకున్న తర్వాత నేను ఆయనకి ఇంకా బుక్ ఇచ్చాను. 7 కొండల వాడికి నామాలు నిత్య నిర్మల గోవింద అని నీమేఘశ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నవనీత చోర గోవింద పశుగణ పాలక గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దళిత నివారణ గోవింద నష్ట పరిహారక గోవింద కష్ట నివారణ గోవింద వజ్రముగటిధర గోవింద వరహమూర్తి గోవింద 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 హరి గోవింద గోకులనంద గోవింద గోపీజనుల గోవింద గోవర్ధనార్థరి గోవింద దశరథ నందన గోవింద దశముఖనర్తన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ
గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద హరి గోవింద హరి గోవింద నవదులనందన గోవింద వామన భృగధర వామన భృగరామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగానప్రియ గోవింద వెంకటరమణ గోవింద సీతానాయక గోవింద శితజన పాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల కమలదలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశన గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద గోవింద హరి గోవింద గోకులనంద గోవింద శ్రీవత్సంకిత గోవింద ధరణీనాయక గోవింద దినకర తేజ గోవింద పద్మప్రియ గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త ప్రదర్శన గోవింద మత్స్యవతార గోవింద శంఖచక్రధర గోవింద సర్గధర గదాధర గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద విరజాతీర్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామరామ గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మీ. ఈ విధంగా ఒక చేత్తో కర్పూరాన్ని వేసుకుంటూ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామాలు ఉంటాయి కదా, ఆ నామాలను ఇలా చదువుకుంటూ ఇద్దరమి ఇంకా దేవుడికి అనేది పూజ చేసుకున్నాము. ఈ విధంగానే ఇంకా పూజ చేసుకున్న తర్వాత ఇంకా ఈయన అన్ని చదివేశారు. అన్ని చదివేసినాక ఇద్దరం ఇంకా కలిసి పూజ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఇంకా నాకు వెంకటేశ్వర స్వామిని పూజించాం కదా, ఇంకా అలాగే లక్ష్మీదేవిని కూడా పూజిద్దామని. ఎప్పుడైనా సరే అయ్యవారిని పూజించి అమ్మవారిని పూజించకుండా ఉండకూడదంట, ఇద్దరిని పూజించాలంట. అందుకే నేను ఇక్కడ వచ్చేసి లక్ష్మీ అష్టోత్తర శతనామాలు ఉంటాయి కదా, అవి కూడా నేను ఈ విధంగా పూజ చేసుకున్నాను. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి లక్ష్మీ అష్టోత్తర శతనామాలు ఉంటాయి కదా, అవి ఇప్పుడు నేను వచ్చేసి ఒక చేత్తో అక్షింతలు వేసుకొని ఒక చేత్తో బుక్ పట్టుకొని ఇంకా లక్ష్మీ అష్టోత్తర శతనామాలు అన్నీ చదువుకుంటూ ఈ విధంగా పూజ చేసుకున్నాను. ఇలా పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకా హారతి కూడా దేవుడికి ఇంకా ఇచ్చేసాను. ఇంకా ఈ విధంగా హారతి ఇచ్చేసుకొని దేవుడికి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకున్నాను, దండం పెట్టేసుకున్నాను. ఇంక ఈ విధంగా చేసుకున్నాక ఇంకా హారతి దేవుళ్ళన్నిటికి ఇంకా హారతి చూపించేసాను. ఇంకా ఇలా అయిపోయినాక లాస్ట్ ఇంకా నారికేలం అన్నీ సమర్పించేసుకొని ఇంకా ధూప్ స్టిక్ కూడా ఒకటి వెలిగించేసి మంచిగా ధూపం అయితే వేస్తాను. ఇలా ధూపం వేసుకుంటే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. ఇంకా అది అయిపోయినాక ఇక్కడ వచ్చేసి ఈశాన్య మూలలో అదే ఇంటికి లోపల ఒక సైడ్ ఇలాగ ఈ విధంగా వాటర్ అనేది పెట్టుకున్నాను. ఇంకా ఇందులోనే కొద్దిగా పసుపు కుంకుమ అన్ని పువ్వులు అన్నీ వేసేసి ఈ విధంగా వాటర్ అనేది ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇంక ఇదంతా అయిపోయినాక ఇంకా నా దగ్గర ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి నామాలు రాసుకుంటాం కదా, ఆ బుక్ కూడా ఉంది. ఇంక నేను అది వచ్చేసి ఇక్కడ ఓం నమో వెంకటేశాయ అని ఒక 50 టైమ్స్ అలా రాశాను. ఇంకా ఈ విధంగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి నామం స్మరించుకుంటూ ఈ విధంగా రాసుకుంటాను నేను. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత దగ్గర కూర్చొని ఈ విధంగా ఇంకా దేవుడిది రాసుకొని ఇంకా ఓం నమో వెంకటేశాయ అని అనుకుంటూ ఈ విధంగా రాస్తున్నాను బుక్లోన. ఇంకేమో ఇది విధంగా అంతా పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు. ఇంకా డైరెక్ట్ లంచ్ చేసేద్దామని చూస్తున్నాను. ఎండ అయితే ఒక పక్కన చాలా దారుణంగా ఉంది, బాగా ఉంది అసలు.
ఇంకా ఈ విధంగా అయిపోయినాక అంతా చేసేసుకున్న తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చేసాను వంట చేయడానికని. ఇంకా వంట చేయడానికి వచ్చేసి ఇక్కడ చూడండి చాలా అసలు ఎంత వేడిగా ఉందో, అసలు వాతావరణం అనేది చెమటలు బాగా వచ్చేస్తున్నాయి. ఇంకా ఏ వచ్చినా ఆడవాళ్ళకి మాత్రం పనులు మాత్రం తప్పవు. ఇంకేంటి, ఇంకా ఏదైనా చిన్న పనులు చేసామంటే చాలు సెల్ఫ్లో సామాన్లు అన్నీ బయటకు వచ్చేస్తాయి. వాటిని మొత్తం ఒకసారి నేను ఈ విధంగా సర్దేసుకుంటున్నాను. ఇంకా సర్దేసుకున్న తర్వాత ఏమో ఇంకా ఏంటి వంట చేయాలి. ఈరోజు వంట ఏమో సింపుల్గా చేసేద్దామని పొంగల్ చేయాలి అనుకుంటున్నాను. ఇంకా ఈ పొంగల్ మనం దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టుకోవచ్చు, లేకపోతే మార్నింగ్ అల్పాహారంగా తీసుకోవచ్చు, మధ్యాహ్నం లంచ్ లాగా అలా ఎలా అయినా తీసుకోవచ్చు. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి పొంగల్కి అన్నీ ముందుగానే తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు పొంగల్కి ఇక్కడ నేను వచ్చేసి ఒక గ్లాస్ రైస్ని తీసుకున్నాను. నేను ఇక్కడ ఇద్దరికి సరిపడినట్టు చేస్తున్నాను. ఒక చిన్న టీ గ్లాస్ రైస్ తీసుకున్నాను. అలాగే దాంట్లోకి పావు కానీ అర కానీ మనం పెసరపప్పు అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను అదే గ్లాసులో పెసరపప్పు తీసుకొని వాటిని ఒకసారి బియ్యాన్ని పప్పుని శుభ్రంగా కడిగేసుకొని ఇందులోని నేను 1.5 గ్లాసు బియ్యం పప్పు తీసుకున్నాను కదా, 5 గ్లాసులు వాటర్ అనేది వేసుకున్నాను. ఒక గ్లాస్కి 3 గ్లాసులు చొప్పున వాటర్ అనేది వేసుకోవాలి. అలా వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక అందులోనే నేను కొద్దిగా ఉప్పును పసుపు కూడా వేసేసి ఇలా కుక్కర్ పెట్టేసి 5 విజిల్స్ వేయించాను. 5 విజిల్స్ వేసిన తర్వాత ప్రెజర్ మొత్తం పోయినాక ఒకసారి ఓపెన్ చేసుకొని ఈ విధంగా చక్కగా చూడండి, ఇక్కడ ఈ విధంగా మెత్తగా కుక్ అయిపోవాలి. ఈ విధంగా కుక్ అయ్యింది. ఇక్కడ ఒకసారి కలుపుకొని ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. మనకి ఇలాగా రైస్ అనేది మెత్తగానే ఉండాలి. అలా ఉంటేనే బాగుంటుంది. ఇంక ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక్కడ తాలింపు పెట్టుకోవాలి దీనికి. ఇక్కడ నేను వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇందులోకి వచ్చేసి మనం ఆయిల్ కన్నా నెయ్యితో తాలింపు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను వచ్చేసి కొద్దిగా నెయ్యి ఎక్కువగానే పడుతుంది. ఇక్కడ నేను వచ్చేసి కొద్దిగా నెయ్యి అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేశాను. అలా యాడ్ చేసిన తర్వాత 2 గ్రీన్ చిల్లీని కూడా కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొద్దిగా అల్లాన్ని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. ఒక స్పూను మిరియాల పొడి యాడ్ చేశాను. అలాగే జీలకర్ర ఒక స్పూన్ యాడ్ చేసాను. కొద్దిగా కాజును కూడా యాడ్ చేసుకొని వీటిని మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకుని వేసుకొని మనకి కాజు అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేశాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, ఇంగువ లేకపోతే లేదు. నేనైతే యాడ్ చేశాను. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. పొంగల్ రెడీ అయిపోయింది. ఈ పొంగల్లోకి మనం సాంబారు వేసుకొని తిన్నా బాగుంటుంది, పికిల్ ఏమైనా వేసుకొని తిన్నా బాగుంటుంది, లేకపోతే పల్లి చట్నీ కొబ్బరి చట్నీ ఉంటాయి కదా, వాటితో కూడా వేసుకొని తిన్నా బాగుంటుంది కలుపుకొని. ఇక్కడ వచ్చేసి నేను కొద్దిగా ఇంకా కొంచెం పాలకూరని పకోడీలా చేద్దామని పాలకూరని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, రుచికి తగినంత సాల్ట్, అలాగే కొద్దిగా కారం, ధనియాల పొడి, వామ్ని ఇలా చేతిలో తీసుకొని ఒకసారి ఇలా నలుపుకొని వామ్ని యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది వామ్లో నుంచి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 2 స్పూన్ల శనగపిండిని అయితే యాడ్ చేశాను. ఇలా శనగపిండి వేసినాక మనకు వాటర్ ఏమీ అవసరం లేదు, ఎందుకంటే పాలకూరలోని అలాగే ఆనియన్స్లోని వాటర్ కంటెంట్ ఉంది కదా, సరిపోతుంది. సాల్ట్ కూడా కొంచెం తక్కువే పడుతుంది, ఎందుకంటే పాలకూరలో సాల్ట్ అనేది కొంచెం ఉంటుంది కాబట్టి. ఈ విధంగా 2 స్పూన్లు ముందేసాం, తర్వాత కలుపుకున్నాక మళ్ళీ ఇక్కడ 2 స్పూన్లు శనగపిండిని యాడ్ చేశాను. ఇక్కడ కొద్దిగా కరివేపాకును కూడా ఈ విధంగా తుంపి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. పిండి అనేది ఈ విధంగా వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేడైనాక ఈ విధంగా పాలకూర అనేది ఇలా వేసేసుకున్నాను. ఆయిల్ హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో పెడితే కలర్ చేంజ్ అయిపోతుంది కానీ లోపల కుక్ అవ్వదు.
ఇంక ఈ విధంగా ఫ్రై అయిపోయినాక ఇంకా తీసేసుకోవడమే. ఇంక తీసేసుకున్నాక సెకండ్ రౌండ్ కూడా ఇంకా సెకండ్ వాయి కూడా ఇలాగ వేసేసి ఒకసారి ఫ్రై చేసుకున్నాను ఈ విధంగా. మనకు టైం కూడా ఫ్రై అవడానికి ఎక్కువేం పట్టదు, చాలా తొందరగానే అయిపోతుంది. ఇక్కడ ఇగోండి ఈ విధంగా మొత్తం ఇంత పకోడీ అయ్యింది, కొంచెంతోనే సరిపోతుంది. ఇంకా పొంగల్కి సైడ్ కాంబినేషన్గా చేశాను. ఇక్కడ పొంగల్లోకి కొద్దిగా పల్లి చట్నీ ఉంది, ఈ పల్లి చట్నీలో ఈ పొంగల్ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది కాంబినేషన్. ఇంకా పూజ అంతా అయిపోయింది, ఇది ఫైనల్ లుక్. ఇంకా మీకు ఎవరికైనా నచ్చితే ఏం చేస్తారు, లైక్ చేయండి. అలాగే ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్.